అతని దగ్గర డబ్బులు లేదు. తర్వాత ఎవరికో కబురు చేస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి డబ్బులు పంపించారు. 1.5 రోజు అక్కడే ఉండిపోయాడు. ఉండి ఆ డబ్బులు వచ్చాక వెళ్ళి ఇచ్చి వెళ్ళాడు. అంటే వీళ్ళకు ఒక అలవాటు ఉంది, అది కుటుంబ పరంగా మంచి, చాలామంది వాళ్ళ కుటుంబానికి అభిమానం అంటే అదే కారణం. ఇవాళ కూడా అరెస్ట్ అవుతున్న సోషల్ మీడియా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు వాళ్ళ మందు ఇది చూసుకోవడమే కాకుండా ఈ ఆదుకుంటున్నారు. ఈవెన్ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చచ్చిపోయారు అన్నటువంటి వాళ్ళకి కూడా చాలా రోజుల పాటు చూసుకున్నారు వీళ్ళు, ఇంతనే ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు. వాళ్ళు అది ప్రచారం చేసుకోరు. జగన్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇట్లా వీళ్ళకి ఎంత ఇచ్చారని ప్రచారం చేసుకోరు. నేను ఒకనొకప్పుడు అడిగా, వాళ్ళ దాంట్లో బాగా క్లోజ్గా రాజశేఖర రెడ్డి వెనకాల తిరిగి వాళ్ళు ఎందుకు చెప్పుకోరు మరి, ఇది చాలామంది చెప్పుకుంటారు కదా, నేను 10,000 చేశాను, 25,000 చేశానని, వీళ్ళు ఇన్ని లక్షలు ఇచ్చి ఎందుకు చెప్పుకోరంటే, అన్న ఇంకొంచెం ప్రెషర్ పడిన ఎత్తిన వస్తామేమో, ప్రతి ఒక్కడు వచ్చి నాకు సాయం చేయమని అడుగుతుంటాడు, అవసరాన్ని చూసి చేస్తారు వీళ్ళు సాయం అని చెప్పుకొచ్చారు. అట్లాగా ఉంటుంది. కాబట్టి ఆ సిచ్యుయేషన్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అప్పుడు ఎందుకంటే ఆ సిచ్యుయేషన్లో నువ్వు వ్యాపారం చేయరా అని చెప్పి ప్రోత్సహించాడు రాజశేఖర రెడ్డి. ప్రోత్సహించి దానికి గాను జిందాల్ దగ్గరికి పంపించాడు. జిందాల్ కాదు, మొన్న ఇతని గొడవ జిందాలే కదా, మొన్న గొడవ జిందాల్ దగ్గరికి పంపించాడు.